అందరికీ నమస్కారం. ఇంత అభిమానం చూపించి నా బర్త్‌డే రోజున నాకు ఇట్లా సినిమా అనౌన్స్ చేసే అవకాశం కల్పించిన ప్రభు గారికి, అట్లాగే మా ఫ్రెండు, నా డియరెస్ట్ ఫ్రెండు, అమెరికాలో ఉంటారు ఆయన, డాక్టర్ మురళి గింజుపల్లి అని. ఆయన ప్రొడ్యూస్ చేస్తూ ఈ సినిమాను బాగుంది సార్ సినిమా అంటే, ఫస్ట్ అసలు ప్రభు గారు చూసి ఒక సినిమా బాగుందయ్యా, అది కుర్రాడు బాగున్నాడు అని డైరెక్టర్ హరిని పరిచయం చేసి, ఆ సినిమా చూసిన తర్వాత ఈ సినిమా ఎక్కడ తీసుకెళ్దాం అనుకున్న తర్వాత మురళి గారి పరిచయం అవటం, ఎప్పటి నుంచో తెలుసు. సరే ఇట్లా ఒక సినిమా ఉంది, మనం ప్రొడ్యూస్ చేద్దాం సార్ అంటే, మీరు చూసిన తర్వాత ఓకే సార్ అని చెప్పి ఆయన ప్రొడ్యూస్ చేసి ఈ సినిమాను ఫస్ట్ కాపీ రెడీ అయిపోయింది. సినిమా తర్వాత మీ అందరూ చూపిస్తాం. ఇదే వేదిక మీద మనం ఎన్నెన్నో వందల ఫంక్షన్లు చూసుకున్నాము. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఈ రేవు చిత్రానికి నిర్మాణ సారథి, అంటే నిర్మాణ పర్యవేక్షకుడు అనేటువంటి హోదాలో ఈ కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. అసలు ఎలా జరిగింది ఈ జర్నీ అనేటువంటిది, ఇంత సడన్గా ఒక చిత్రానికి నిర్మాణ సారథ్యం వహించేటువంటి అవకాశం అనేటువంటిది ఎలా వచ్చింది, అసలు హౌ దిస్ జర్నీ స్టార్టెడ్ అనేటువంటిది చెప్పాల్సిన అవసరం ఉంది. మన మిత్రుడు నేను రాంబాబుకు చూపించడం జరిగింది. రాంబాబు కూడా ఆఖరి రోజు ఫస్ట్ టైం నాతో పాటు మొత్తం సినిమా అనేటువంటిది ఒక తన ఆఫీసులోనే ల్యాప్టాప్లో చూడటం జరిగింది. సినిమాని చూసిన తర్వాత బాగుందండి, మనం దీనికి ఏదైనా చేద్దామండి అని చెప్పేసి అనుకున్నాము. తర్వాత ఒక పర్సన్, ఒక సినిమాని ఈ రోజున సినిమా తీసిన వాడు గొప్పోడు కాదు, సినిమా రిలీజ్ చేసినవాడు గొప్పోడు. ఈ సినిమాని ఆర్థికంగా నిలబెట్టగలిగినటువంటి ఒక వ్యక్తి కావాలి, ఆర్థికమైనటువంటి స్థోమత కావాలి, దీనికి నిర్మాతగా వ్యవహరించేటువంటి వ్యక్తి కావాలి. వీళ్ళు అంతకుముందు కష్టపడి పనిచేశారు, వాళ్ళు ఎవరు, వాళ్ళ చరిత్ర ఏంటో చెప్తాను నేను మళ్ళీ. అనుకున్నప్పుడు ఒక వ్యక్తి పేరు సూచించారు, రాంబాబు చెప్పడం జరిగింది. ఆయనే డాక్టర్ మురళి గింజుపల్లి గారు, ఎన్ఆర్ఐ. ఆయనకి సినిమా పట్ల, ఎన్ఆర్ఐలు చాలామందికి సినిమాలు తీయాలనేటువంటి ఆశ ఉంటుంది, ఆకాంక్ష ఉంటుంది, కోరిక ఉంటుంది, విపరీతమైనటువంటి పిచ్చి ఉంటుంది, కానీ సినిమా మీద అవగాహన మాత్రం ఉండదు. ఫీలింగ్ వెరీ హ్యాపీ and once again I request you all to be with us to promote this film, to make this a big success. Thank you all. ప్రింట్ మీడియా పాత్రికేయ మిత్రులకు, పెద్దలకు, ఇక్కడ ఉన్నటువంటి ప్రభు గారికి, అలాగే మురళి గారికి, రాంబాబు గారికి, డైరెక్టర్ హరికి, నాతో పాటు వర్క్ చేసిన సహనటులు అండ్ ఈ చిత్రానికి పనిచేసి ఇక్కడికి రాలేనటువంటి కొంతమంది టెక్నీషియన్స్, వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ హరి గురించి చెప్పాలంటే, హీరో క్యారెక్టర్ ఎలివేషన్స్ అనేది ఏ సినిమాలోనైనా చాలా గొప్పగా ఉంటుంది. కానీ అంతకు మించి ఉన్నది ప్రతినాయక్ పాత్రలు చేసినటువంటి హేమంత్ అండ్ సుమేష్ క్యారెక్టర్స్. నిజంగా మేము కూడా ఆ క్యారెక్టర్స్తో లోలో పడిపోయామంటే అంత బాగా క్యారెక్టరేషన్స్ ఉంటాయి. అండ్ వాటిని అలా తీర్చిదిద్దిన డైరెక్టర్ హరికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంతకాలం ఇన్ని కెమెరాలు నా ముందున్నాయి, కెమెరా అనుకుంటడమే తప్ప ఫస్ట్ టైం ఇన్ని కెమెరాలు ముందు నుంచి ఉన్నాను నేను. నా టీం అందరికీ, నాతో పనిచేసిన వాళ్ళందరికీ, నాతో కలిసి వచ్చిన వాళ్ళందరికీ నేను థ్యాంక్ యూ చెప్పాలి. అది డెఫినెట్గా ఫర్దర్గా ఇంకా చాలా చోట్ల చెప్పాల్సి ఉంటుంది, నేను చెప్తాను అది. ఈ సినిమా గురించి మేము మాట్లాడే కంటే కూడా చూసిన తర్వాత మీరే ఎక్కువ మాట్లాడతారని నా నమ్మకం. నిజంగా మనం మనసు పెట్టి కష్టపడితే రావాల్సిన సోర్సెస్ అనేవి వాటంతట అవే వస్తాయి అనేది నాకు వీళ్ళ రూపంలో అర్థమైంది. థ్యాంక్ యూ సార్. ఇంకా ఫర్దర్గా నేను చాలా చోట్ల చాలా రకాలుగా వీటి గురించి చెప్పాల్సి ఉన్నాయి కాబట్టి నేను మళ్ళీ మాట్లాడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పాత్రికేయ కుటుంబ సభ్యులందరికీ మొదట సమేత ఎంటర్టైన్మెంట్స్ తరఫున నా ధన్యవాదాలు. నా పేరు డాక్టర్ మురళి గింజుపల్లి. నేను గత 20 సంవత్సరాలుగా యూఎస్లో ఉంటూ సినిమా పరిశ్రమ మీద ఉన్న విపరీతమైన అభిమానం, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వీరాభిమానంతో సినిమాలంటే ఇంట్రెస్ట్ స్టార్ట్ చేసి, మెగాస్టార్ గారి డ్యాన్సులతోటి లైఫ్ పెరుగుతూ వచ్చాం. ఈరోజు కూడా సినిమా అనేది ఒక శ్వాసలాగే ఉంది, కానీ అదేదో వేరే పాటలా లేదు. అందుకే ఇన్ని రోజులు 15 సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీ దగ్గరగా వస్తూ పోతున్నా కానీ రాంబాబు గారు ఒక ఫోన్ కాల్ చేసి, మీరు ఒకసారి రావాలండి, మనం ఇదే ఫిలిం ఛాంబర్లో కలుద్దామంటే ఒక ఈవినింగ్ టైం నేను వచ్చాను. వస్తే ఇలా ఒక సినిమా ఉందండి అని ఏమీ చెప్పకుండా, అంటే నేను వేరే ఏం మాట్లాడు, మీరు ఉన్నారు కదండి రాంబాబు గారు, తీసుకోండి మనం చేద్దామని చెప్పాను. దానికి గత కొన్ని నెలల కిందట నేను సమ్మిత్ ఎంటర్టైన్మెంట్స్ అనే బ్యానర్ని ఫిల్మ్ ఛాంబర్లో రిజిస్టర్ చేశాను.
ఏం చేస్తామనేది ఆలోచన లేకపోయినా ముందు ఒక బ్యానర్ ఒకటి రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి ఈ జనవరిలో రిజిస్ట్రేషన్ చేశాను. యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన అయినా కానీ రాంబాబు గారు తీసుకొచ్చిన ప్రయత్నం, రాంబాబు గారి కృషి ఈ సినిమాకి చాలా ఉంది. ఆయన నాకు చెప్పడం, నేను ఇమీడియట్గా రావటం, ఆ తర్వాత ప్రభు గారిని ఇంట్రడ్యూస్ చేయటం. ప్రభు గారు గురించి చెప్పాలంటే మనం శివరంజని, ఉదయం పేపరు అప్పటి నుంచి చూస్తూ వచ్చాం. అలాంటి ఒక ప్రభు గారితో సన్నిహితంగా జరగడం, నాకు అవకాశం దొరకడం నాకు చాలా హ్యాపీగా ఉంది.